Okay, good morning, Amma. Am I audible? Yes, sir. Okay. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేసాం. ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది, తర్వాత కూలుంబ్స్ లా అనేది రెండు స్టేషనరీ పాయింట్ ఛార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రెపల్షన్ కానీ చెప్తుంది. ఓకే, సో అకార్డింగ్ టు కూలుంబ్స్ లా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి? 1/4πε0 Q1 Q2 by R. వెరీ గుడ్. కూలుంబ్స్ లా అనేది ఫోర్స్ బిట్వీన్ చార్జెస్ కే కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఓకేనా? సో అకార్డింగ్ టు కూలుంబ్స్ లా, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఎ పాయింట్ చార్జ్ క్యూ? ఎంత? 1/4πε0 Q by R square. వెరీ గుడ్. ఓకేనా? ఫోర్స్ అన్నప్పుడు Q1 Q2 వస్తుందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఇన్వర్స్ స్క్వేర్ లా 1/4πε0 Q by R square. సో అంటే ఆల్మోస్ట్ మీకు చాలా ఫోర్సెస్ ఇన్వర్స్ స్క్వేర్ లానే ఒబే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే గ్రావిటీకి మాస్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఛార్జ్ ఎలాగో గ్రావిటీకి మాస్ ఎలాగా. న్యూక్లియర్ ఫోర్సెస్ కి చెప్పగలరు ఎవరన్నా? మరి న్యూక్లియర్ ఫోర్సెస్ దేని మీద డిపెండ్ అవుతాయి? స్పిన్ మీద. ఓకేనా? వెరీ గుడ్. మనకి నేచర్ లో ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటండి చెప్పండి ఎవరన్నా? నేచర్ లో మనకి 4 ఉన్నాయి ఫండమెంటల్ ఫోర్సెస్. ఒకటి గ్రావిటేషన్, అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన కాడి నుంచి మనకు బాధ వస్తుందంటే ఏడుస్తున్నాం అంటే కారణం గ్రావిటేషన్, ఒక పెన్నుతో పేపర్ మీద రాస్తున్నాం అంటే కారణం గ్రావిటేషన్, పడిపోకుండా నడుస్తున్నాం అంటే గ్రావిటేషన్, పడిపోతున్నాం అంటే కారణం గ్రావిటేషన్. ఏది కాదు ఇంకా మన బెస్ట్ ఫ్రెండ్ గ్రావిటేషన్. ఓకే, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇప్పుడు మనం నేర్చుకునేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ అంటున్నాం కానీ తర్వాత మ్యాగ్నెటిక్ అంటాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, తర్వాత మ్యారేజ్ అయ్యాక ఎలక్ట్రోమాగ్నెటిక్ అనే అంటాం, అంతే కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, మోడర్న్ మ్యాన్ యొక్క అప్లికేషన్స్ అన్నిటికీ కారణం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండి. 4 ఫోర్సెస్ లో ఫిజిక్స్ వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని నేను ఈ ఫోర్స్ గురించి పర్ఫెక్ట్ గా చెప్పగలను, నేను దీన్ని మాస్టర్ చేశానని చెప్పే ఫోర్స్ ఏంటో తెలుసా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. కంప్లీట్ థియరీ ఉందండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ గురించి. ఓకే, కెమిస్ట్రీ మొత్తం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే, అంతే కదా. అంటే కెమిస్ట్రీ అనేది యాజ్ వి నో ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్స్. సో మనకి ఏమవుతుంది, మిగిలిన అన్ని ఫోర్సెస్ వాళ్ళకి అనవసరం. ఈ అయానిక్ బాండ్, కోవిలెంట్ బాండ్ ఏదైనా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే. 3-4 ఫోర్సెస్ ఏంటి? స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అండ్ వీక్ ఇంటరాక్షన్. అవి దొంగలు, న్యూక్లియస్ లోపలే ఉంటాయి, బయటికి రావు. అవి స్పిన్ డిపెండెంట్ ఫోర్సెస్. యాక్చువల్ గా 4వ ఫోర్స్ ఉంది చూసారా, వీక్ ఇంటరాక్షన్ అన్నాను. వీక్ ఇంటరాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఆ రెండింటిని యూనిఫై చేసి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అని ఆల్రెడీ నోమెన్క్లేచర్ ఇచ్చేశారు. ఇనవే నేను ధైర్యంగా ఏం చెప్పగలనంటే గ్రావిటీ తప్ప మిగిలిన 3 ఫోర్సెస్ ని సైంటిస్టులు ఆల్రెడీ యూనిఫై చేసేసారండి. అది ఐన్స్టైన్స్ డ్రీమ్. ఏంటి, నేచర్ లో 4 ఫోర్సెస్ ఉన్నాయి, 4 కాదు ఒకటే ఉంది. 4టిని ఒకే థియరీతో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవడం ఐన్స్టైన్ యొక్క డ్రీమ్. ఆయన అది అన్ఫుల్ఫిల్ గానే వెళ్ళిపోయింది, కానీ సైంటిస్టులు దే ఆర్ ఇన్ ద డైరెక్షన్ అనమాట. 3 ఫోర్సెస్ ని యూనిఫై చేశారు. మన అల్లరి పిల్లోడు ఎవరు? గ్రావిటేషన్. చాలా మిస్టీరియస్ ఫోర్స్ అండి గ్రావిటేషన్. చదివితే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఆ గ్రావిటేషన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా పెక్యులియర్ ప్రాపర్టీస్ ఉంటాయి గ్రావిటేషన్ కి. ఓకేనా? అందుకే అది వేరే ఫోర్సెస్ తో మెర్జ్ అవ్వట్లేదు. సో ఈ ప్రస్తుతం కొన్ని థియరీస్ వస్తున్నాయి, క్వాంటమ్ గ్రావిటీ థియరీస్, స్ట్రింగ్ థియరీ అని, మెంబ్రెయిన్ థియరీ అని. ఆ థియరీస్ ఏం చేస్తాయి అంటే ఫ్యూచర్ లో ఏమో గ్రావిటీని కూడా ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చి 4టిని ఒకే సింగిల్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేసే ఫోర్స్ రావచ్చేమో, చెప్పలేం మనం. ఓకేనా? దట్ వుడ్ బి ది ఎండ్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ డాట్. అంతే, అలా అయిపోతే మొత్తం అయిపోయినట్టు ఇంకా. సో కూలుంబ్స్ లా అయింది. తర్వాత చాలా ఇంపార్టెంట్ గాస్ లా స్టార్ట్ చేసాం. గాస్ లా అనేది ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో చెప్పుద్ది, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తెలిస్తే ఉపయోగం ఏంటి సార్ అంటే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే తెలిసిందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎంత బయటకు వస్తుంది అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి? φe ఈజ్ ఈక్వల్ టు
గాస్ లా ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా? 1 by epsilon naught into Q, sir. Q. అక్కడ Q అంటే ఏంటో కూడా గుర్తు పెట్టుకోండి. నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ క్లోజ్డ్ సర్ఫేస్. నెట్ చార్జ్ మాత్రమే తీసుకోవాలి, టోటల్ చార్జ్ కాదు. ఓకేనా? సో డైపోల్ ఉన్నప్పుడు నెట్ చార్జ్ ఎంత? 0. సో మొత్తం బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత అంటే 0. ఓకే, సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీకు ఆల్రెడీ నేను చెప్పింది ఏంటంటే గాస్ లా హ్యాస్ న్యూమరస్ అప్లికేషన్స్. కూలమ్స్ లా కంటే గాస్ లా అనేది చాలా యూస్ఫుల్, ఈవెన్ దో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. గాస్ లా ఉపయోగించి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే రకరకాల సందర్భాలు, అంటే ఎప్పుడు కూడా మనకు పాయింట్ ఛార్జ్ ఉండదు కదమ్మా. పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో అందరికీ తెలుసు, 1/4πε0 Q/r², దట్స్ ఆల్. కానీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఒక స్పియర్ మీద ఛార్జ్ ఉండొచ్చు, స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఒక సిలిండర్ మీద ఛార్జ్ ఉండొచ్చు, సిలిండ్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. లేకపోతే ఒక ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్, ఒక షీట్ మీద ఉండొచ్చు ఛార్జ్. ఏ సందర్భంలో అయినా సరే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మనకి ఫార్ములా తెలియాలి కదా. అలా ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి పెట్టేది ఎవరు? మనకి గాస్ లా. ఆ గాషియన్ సర్ఫేస్ అనేది ఏదైతే తీసుకుంటామో దానివల్ల మనం ఈజీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్పియర్ కైనా, సిలిండర్ కైనా, షీట్ కైనా, దేనికైనా కనుక్కోవచ్చు. మనకి ఎలా కనుక్కోవచ్చు అనేది మనకు అనవసరం, ఇక్కడ మనం ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. ఇక్కడ రాశాను చూడండి. స్పెరికల్ కంటే ముందు ఇక్కడ నేను నోట్స్ లో ఏం రాశాను? ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్, అంటే ఒక బ్రాడ్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఉందండి, సర్ఫేస్, 2 డైమెన్షనల్ ఛార్జ్. ఓకేనా? దాని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే σ/ε0. మీరు ఇక్కడ నన్ను ప్రశ్న అడగచ్చు, ఓకే, మధ్యలో కెమెరా కట్ అయింది. నా మాట వినిపిస్తుంది కదమ్మా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో నన్ను ప్రశ్న అడగచ్చు మీరు, నేను అడుగుతున్నా, మీరు అడగట్లేదు కాబట్టి. ఒక ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నాం, దాని మీద ఉన్న ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నదానికి ఫార్ములా ఏంటి? σ/ε0. ε0 అంటే చెప్పానుగా, పెర్మిటివిటీ, ఫ్రీ స్పేస్ కి. సిగ్మా అంటే తెలుసు కదా, మనకి 3 లెటర్స్ ఉన్నాయమ్మా, ఒకసారి చెప్పేస్తాను చూడండి. మామూలుగా ఛార్జ్ అంటే మనం Q అని వాడతాం. ఛార్జ్ డెన్సిటీ వేరమ్మా. ఛార్జ్ డెన్సిటీలో మొత్తం 3 ఉంటాయండి. ఒకటి లాండా, రెండోది సిగ్మా, మూడోది రో. లాండా అంటే ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్, అంటే Q/L. సిగ్మా అంటే దీన్ని ఏమనొచ్చు మనం? లాండాని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అనొచ్చు, అంటే టోటల్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. సిగ్మా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఫార్ములా ఏమవుతుంది? Q/A, అంటే పర్ యూనిట్ ఏరియాకి ఎంత ఛార్జ్ ఉందో దాని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ డినోటెడ్ బై సిగ్మా. రో అంటే ఏంటంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, అంటే ఏం లేదు, Q/V. సో మనం ఎప్పుడు కూడా అంతే కదా, మనం ఏం చేస్తామంటే ఎంత ఛార్జ్ ఉంది అనే దానికంటే యూనిట్ లెంగ్త్ కి ఎంత ఛార్జ్ ఉంది. ఒకవేళ మనం తీసుకునేది ఒక వైర్ అయితే, ఒక లెంగ్త్ అయితే, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితే, మనం తీసుకున్న ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఒక ప్లేన్ అనుకోండి, అప్పుడు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని మనం సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం, సిగ్మాతో డినోట్ చేస్తాం. మనం తీసుకున్న ఛార్జ్ ఒక వాల్యూమ్ లో డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం, డినోటెడ్ బై రో. సో ఛార్జ్ డెన్సిటీ అనేది 3 చోట్ల వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి లీనియర్, రెండోది సర్ఫేస్, మూడోది వాల్యూమ్. ఓకేనా? ఎవరన్నా చెప్పండి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి సిగ్మాకి? కూలుంబ్/మీటర్². కూలుంబ్/మీటర్². అదే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అయితే కూలుంబ్/మీటర్. అంతే. ఓకేనా? సో
యూనిట్ లెంగ్త్, యూనిట్ ఏరియా అండ్ ఫర్ యూనిట్ వాల్యూమ్, లాండా, సిగ్మా, రో. సో కమింగ్ బ్యాక్ టు ద స్లైడ్, ఇక్కడ మనం చూడండి, మనం తీసుకున్నది కండక్టింగ్ షీట్ కదా, అంటే అది 2 డైమెన్షనల్ థింగ్ కదా. సో మనం ఏ ఛార్జ్ డెన్సిటీ వాడాలి? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ వాడాలి. అందుకే కదా ఫార్ములా ఏమొచ్చింది? E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఆర్ డిపెండెన్స్ ఎందుకు లేదు చెప్పండి? ఆర్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఆ ఛార్జ్ నుంచి ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఆర్ వాల్యూ లేదు, ఎందుకు లేదు చెప్పండి? షీట్ నుంచి ఎంత దూరంలో ఉన్నా చెప్పమ్మా. ఇన్ఫినైట్ షీట్ అవడం వల్ల సార్. వెరీ గుడ్, కరెక్ట్. మనం తీసుకున్నది ఐడియల్ గా ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ కదా. అప్పుడు మనం ఆ షీట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అనుకోవచ్చు. దట్ ఈస్ గివెన్ బై సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, అలా కాకుండా మీరు ఫైనైట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏది తీసుకున్నా సరే, ఛార్జ్ నుంచి దూరం వెళ్లే కొందికి ఏమవుతుందో తెలుసు కదా, ఆర్ పెరిగే కొందికి ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, నెక్స్ట్ స్పియర్ తీసుకున్నాం. అంటే ఈ సందర్భంలో ఛార్జ్ ఎక్కడ ఉంది? ఒక స్పెరికల్ సర్ఫేస్ మీద ఉంది ఛార్జ్. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుద్దిగా చుట్టూ. పాయింట్ ఛార్జ్ వల్ల ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుద్దో, ఒక స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కూడా యూ విల్ హ్యావ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి అది ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనకు ఒక స్పియర్ ఉందండి, ఓకేనా. ఈ స్పియర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. ఈ స్పియర్ యొక్క సెంటర్ ఇది, దీని యొక్క రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్ అనుకోండి. మనకి ఇప్పుడు ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల చుట్టూ ఏం క్రియేట్ అవుద్ది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఓకేనా. ఇది P అనే పాయింట్ విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ R ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలియాలి నాకు. సో E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే, మనం రాసాం కదా 1/4πε0 Q బై స్మాల్ r స్క్వేర్. స్మాల్ r అంటే ఏంటి? స్పియర్ యొక్క సెంటర్ నుంచి డిస్టెన్స్, అంతేగాని సర్ఫేస్ నుంచి కాదు. ఇక్కడ మనకు డౌట్ ఏమొస్తుందంటే, సార్ ఛార్జ్ ఉంది సెంటర్ దగ్గర కాదు కదా, ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ మీద ఇక్కడ ఉంది, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ నుంచి ఉన్న డిస్టెన్స్ మీద కదా డిపెండ్ అవ్వాల్సింది, మరి సెంటర్ నుంచి డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ నేను రాసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద స్పియర్, స్పియర్ కి బయట, అందుకే ఈఓ అంటాను దీన్ని. దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా జస్టిఫై చేయగలం అంటారు? దేనికి ఫార్ములా ఇది యాక్చువల్ గా మీకు గుర్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. మరి పాయింట్ ఛార్జ్ కి స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కి తేడా ఎందుకు రాలా? చెప్పండి ఆన్సర్. పాయింట్ ఛార్జ్ కి రేడియస్ 0 ఉంటుంది సార్, కానీ ఇక్కడ రేడియస్ ఉంటుంది. నేను అనే పాయింట్ ఏంటంటేనమ్మా, పాయింట్ ఛార్జ్ తీసుకుంటే ఏ ఫార్ములా అయితే వచ్చిందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి, స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే ఫార్ములా వచ్చింది. హౌ డు యూ జస్టిఫై దట్? సేమ్ రేడియస్ ఉంటుంది కదా సార్, మీన్ సర్కిల్ సేమ్ రేడియస్ ఉంటుంది కదా. పాయింట్ ఛార్జ్ అన్నప్పుడు దానికి రేడియస్ ఏమి ఉండదు కదా, ఇట్స్ ఎ పాయింట్, దట్స్ ఆల్. ఇక్కడ మనకి కొంత రేడియస్ ఉంది కదా స్పియర్ కి, దాని సర్ఫేస్ మీద కదా ఛార్జ్ ఉంది. మరి స్పియర్ పాయింట్ ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. మరి సేమ్ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది ఫర్ అవుట్ సైడ్ ద స్పియర్? దాని పాయింట్ ఏంటంటే ఏం లేదమ్మా, ఈ స్పెరికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఫిజికల్లీ ఆన్ ద సర్ఫేస్, ఇట్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ ఆల్ ద ఛార్జ్ ఈజ్ అట్ ద సెంటర్. సెంటర్ దగ్గర ఉన్నట్టు అది బిహేవ్ చేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు? దీన్ని మనం పాయింట్ ఛార్జ్ కూడా భావించవచ్చు, ఓకేనా. కాకపోతే తేడా ఒకటే, ఆ మొత్తం ఛార్జ్ అంతా కూడా సెంటర్ దగ్గర ఉందనుకోవచ్చు. సో ఫార్ములా ఒకటే కదా అప్పుడు. సో 1/4πε0 Q బై స్మాల్ r స్క్వేర్. సో అవుట్ సైడ్ ద స్పియర్ డిపెండెన్స్ చూడండి, డిపెండెన్స్ అంటే స్మాల్ r
బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా మారుతుంది, డిస్టెన్స్ ని బట్టి. డిస్టెన్స్ పెరిగితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందండి, ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏమవుద్ది, తగ్గుతుంది సార్. తగ్గుతుంది కదా. సో తగ్గుతుందనే కాకుండా మనం ఏం నోట్ చేసుకోవాలి, 1/r² అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ విచిత్రంగా ఫార్ములా మారిపోద్దండి. మీరు రెండో ఫార్ములా చూడండి. అవుట్ సైడ్ ద స్పియర్ ఓకే, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఏ పాయింట్ చార్జ్. కానీ ఇన్సైడ్ ద స్పియర్ కట్టామనుకోండి, మీకు ఫార్ములా మారింది చూసారా, 1/4πε0 QR/r³. ఇక్కడ రాస్తాను ఒకసారి. ఇన్సైడ్ అయితే కనుక ఈ ఇన్సైడ్ 1/4πε0 మామూలే, క్యూ నేను స్మాల్ క్యూ వాడుతున్నాను, క్యాపిటల్ క్యూ కూడా తీసుకోవచ్చు, స్మాల్ r/r³ వచ్చింది. ఇక్కడ కంప్లీట్ గా మారిపోయింది చూడండి రిలేషన్. ఈ ఐ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. చూడటానికి విచిత్రంగా లేదా, అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది, తగ్గడం కాదు. ఓకేనా. ఇక్కడ మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ సేమ్ గా ఉండాలంటే ఇక్కడ 1/r² వచ్చింది కదమ్మా, ఇక్కడ కూడా 1/r² రావాలి కదా. సో ఇప్పుడు పైన r వచ్చింది కాబట్టి స్మాల్ r, కింద r³ రావాలి ఖచ్చితంగా. అప్పుడు క్యాన్సిల్ అయిపోతే డైమెన్షనల్ ఫార్ములా సేమ్ వస్తుంది. ఓకేనా. సో ఆ కన్సిస్టెన్సీ కోసం QR/r³ అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్ ఏంటి, స్మాల్ ఆరా క్యాపిటల్ ఆరా, అది చెప్పండి నాకు. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి, స్పియర్ యొక్క రేడియస్, అది మారదు. మనం ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కడుతున్నామో అది స్మాల్ ఆర్ డిస్టెన్స్. స్మాల్ ఆర్ ఇక్కడ వేరియబుల్. సో స్మాల్ ఆర్ ఈసారి లెస్ దెన్ క్యాపిటల్ ఆర్ కదా, అంటే ఇన్సైడ్ ద స్పియర్. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే విచిత్రంగా, ఇట్ ఇంక్రీజెస్ విత్ డిస్టెన్స్. సో ఆర్ పెరుగుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది. ఓకేనా. ఇదిగోండి రాసాను చూసారా. ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి, ఈ అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. ఈ అవుట్ సైడ్ ప్రపోర్షనల్ టు 1/r², ఇది ఈజీ అర్థం చేసుకోవడం. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద స్పియర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ పెరిగే కొద్దికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పెరుగుతుంది. దీన్ని ఎలా ఎవరన్నా జస్టిఫై చేయగలరా, ఆలోచించడానికి ట్రై చేయండి. ఎలా పెరుగుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ పెరుగుతుంటే? మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమా దాన్ని? విచిత్రమైన బిహేవియర్ కదా. ఐడియా వస్తుంది ఏమన్నా మీకు? సార్ చార్జెస్ అంటే సార్ మరి సెంటర్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ మరి సర్ఫేస్ ఉన్న చార్జెస్ దగ్గరగా వస్తుంది కదా సార్. వెరీ గుడ్, నైస్. మనం ఇక్కడ ఎలా ఆలోచించాలంటే, వంశీ చెప్పినట్టు మనం సెంటర్ నుంచి దూరంగా వెళ్తున్నామంటే సర్ఫేస్ కి దగ్గర అవుతున్నట్టే కదా. ఛార్జ్ ఎక్కడ ఉంది ఫిజికల్ గా, నిజంగా సర్ఫేస్ మీదే ఉంది. సో సర్ఫేస్ మీద ఉంది కాబట్టి మనం సర్ఫేస్ కి దగ్గర అవుతున్నాం కదా, అంటే ఛార్జ్ కి దగ్గర అవుతున్నాం. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెరగడంలో ఆశ్చర్యం లేదుగా. మరి ఇందాక తగ్గింది ఏంటి సార్ అంటే, మీరు స్మాల్ ఆర్ వాల్యూ జనరల్ గా క్యాపిటల్ ఆర్ తో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుందండి. నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న సర్కిల్ వేసాను నేను. ఓకేనా. ఇది నేను దగ్గర నుంచి చూస్తే సర్కిల్ అని తెలుస్తుంది. మిమ్మల్ని రూమ్ చివరికి వెళ్ళిపోయి ఎడ్జ్ నుంచి చూడమని చెప్పాను. మీకు అది ఎలా కనిపిస్తుంది ఆ సర్కిల్? పాయింట్ లా కనిపిస్తుంది. సో అర్థమైంది ఇక్కడ లాజిక్. మనం అవుట్ సైడ్ ద స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టేటప్పుడు స్మాల్ ఆర్ అనేది వెన్ కంపేర్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ వెరీ లార్జ్. అంటే మనం చాలా దూరం నుంచి చూస్తున్నట్టే కదా స్పియర్ ని. ఆ స్పియర్ అప్పుడు ఎలా కనిపిస్తుంది, పాయింట్ లా కనిపిస్తుంది. అందుకే మనకు పాయింట్ ఛార్జ్ కి ఏ ఫార్ములా వచ్చిందో అది అప్లై అయ్యింది అక్కడ. కానీ ఇన్సైడ్ ద స్పియర్ వచ్చేటప్పటికి వాస్తవం బయటపడిపోయింది. ఛార్జ్ ఎక్కడ లేదు, సెంటర్ దగ్గర లేదు. ఎక్కడ ఉంది, అది సర్ఫేస్ మీద ఉంది. సో సర్ఫేస్ కి దగ్గర అవుతున్నాం కాబట్టి ఫీల్డ్ కూడా ఏమవుద్ది, పెరుగుద్ది. నేను ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నానో తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్ గా ప్రపోర్షనల్ టు ఆర్ అని చెప్పి వదిలేయచ్చు, మీరు మర్చిపోతారు. ఓకేనా. మనం ఇలా డిస్కస్ చేశాక మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. ఓకేనా. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ శాతం మళ్ళీ సపరేట్ గా ప్రిపేర్ అవ్వడం కాదు, లెసన్ వింటేనే చాలా వరకు మీకు గుర్తుండిపోవాలి. అది నా ఉద్దేశం. అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకొని చెప్తున్నాను. ఓకే.
తర్వాత స్పియర్ అయిపోయిందండి, ఇంకా సిలిండర్ సంగతి చూద్దాం. సిలిండర్ అన్నప్పుడు మనం ఏ వాడాం చూసావా, ల్యాండా వచ్చింది ఇక్కడ సినిమాలోకి. ల్యాండా ఎందుకు వచ్చింది, మనం సిలిండర్ ఎలా తీసుకుంటామంటే ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న చాలా పొడవైన సిలిండర్ తీసుకుంటాం. సో అంత పొడవు ఉన్న సిలిండర్ తీసుకున్నప్పుడు దాని డయామీటర్ ఏమో తక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు, ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఇది సిలిండర్ అనుకోండి, ఓకేనా. సిలిండర్ యాక్చువల్గా లెంగ్త్ ఎక్కువ ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే డయామీటర్ తక్కువ ఉంది అనుకోండి. ఇది ఇంకా పొడవు ఎక్కువ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, అది చూడటానికి ఒక లైన్ లా అనిపిస్తుంది కదా. అందుకే మనకి లైన్ లా ఉన్నప్పుడు ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ అనే కదా అనేది మనం, అంటే మనం ఏం వాడాలి, ల్యాండా వాడాలి. సో అందుకే ఫార్ములాలు ఇక్కడ ల్యాండా వచ్చింది. ఓకే, సో ఫార్ములా ఏంటో చూడండి. సిలిండ్రికల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల మళ్ళీ సేమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు కట్టాలి. అవుట్ సైడ్ అయితే ల్యాండా బై 2πε0 r. ఇక్కడ ముఖ్యమైన మార్పు ఏంటో చెప్పండి, స్పియర్ కి సిలిండర్ కి. అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r సార్, అక్కడేమో 1/r². వెరీ గుడ్. ఇక్కడ r² కాదు వంశీ అన్నట్టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. నేను ప్రతిదీ అబ్జర్వేషన్ ఇక్కడ మీకు రాశాను చూడండి. ఈ అవుట్ సైడ్ ప్రపోర్షనల్ టు 1/r. ఈ డిపెండెన్సీస్ అడుగుతున్నాడమ్మా. సిలిండర్ కి స్పియర్ కి అన్నిటికీ ఇన్వర్స్ స్క్వేర్ లా అనుకుంటే తప్పు, ఓకేనా. సిలిండర్ అనేది 1/r. ఇన్సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ మామూలే, సేమ్ లాజిక్. మనం సెంటర్ నుంచి దూరంగా వెళ్తే సర్ఫేస్ కి దగ్గర అవుతున్నాం కాబట్టి r పెరుగుతుంటే ఈ కూడా ఏమవుద్ది, పెరుగుతుంది ఇన్సైడ్ ద సిలిండర్. సో ఈ ఇన్సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r. దీన్ని ఒక చిన్న డయాగ్రమ్ రూపంలో చూపించాను చూడండి. ఇక్కడ సెంటర్ నుంచి మనం డిస్టెన్స్ పెరుగుతుంటే ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఈ ప్రపోర్షనల్ టు r. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరిగింది. తర్వాత మామూలు ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇంకా అవుట్ సైడ్ ద స్పియర్ మాత్రం ఇలాగా తగ్గిపోతుంది. ఓకే, జస్ట్ ఒక ఐడియా కోసం వేసాను ఇది. తర్వాత ఒక ఛార్జ్డ్ కండక్టర్ మీద ఫోర్స్ ఎంత ఉంటుందంటే, ఇది నెక్స్ట్ ఎలాగో వస్తుంది లేండి, ప్రస్తుతానికి ఫార్ములా చూడండి. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే మనం ప్రెజర్ అంటాం కదా. ప్రెజర్ ఎంత అంటే 12ε0 e². నెక్స్ట్ మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా అయిపోయింది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం కూలుంబ్స్ లా ద్వారా పాయింట్ ఛార్జ్ కి రాసాం. తర్వాత పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ కూలుంబ్స్ లా అని చెప్పొచ్చు. గాస్ లా ఇస్ నథింగ్ బట్ కూలుంబ్స్ లా, కాకపోతే వేరే విధంగా రాసాం అంతే. ఓకే, సో గాస్ లాని ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పెరికల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిలిండర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ కండక్టింగ్ ఛార్జ్ అనాలిసిస్ చేసాం డీటెయిల్ గా. ఇప్పుడు ನಾವು ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి రావాలి. సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాం కదా, మళ్ళీ పొటెన్షియల్ ఎందుకు సార్ అంటే, కొన్ని సందర్భం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారా స్కేలరా? వెక్టర్ సార్. కొన్ని సందర్భాల్లో వెక్టార్స్ తో డీల్ చేయడం కష్టం, బికాస్ దే హ్యావ్ 3 కాంపోనెంట్స్. చాలా సందర్భాల్లో మనం ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్ టు నో ది పొటెన్షియల్ ఓన్లీ. పొటెన్షియల్ తెలిస్తే చాలు, పొటెన్షియల్ ఈజ్ అ స్కేలార్. సో మనం ఈ నేర్చుకున్న స్పియర్ కి సిలిండర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టినట్టే పొటెన్షియల్ కడతాం ఇప్పుడు, అంతే తేడా. ఓకేనా. సో పొటెన్షియల్ ఫార్ములా ఇది యాక్చువల్గా పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ గివెన్ బై వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. ఓకేనా, అంటే ఒక ఛార్జ్ ని ఇన్ఫినిటీ నుంచి మనం అనుకున్న పాయింట్ కి తీసుకురావడానికి మనం ఎంత అయితే వర్క్ చేసామో దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కింద కదా డిఫైన్ చేసేది. సో V ఈజ్ ఈక్వల్ టు W/Q, పొటెన్షియల్ బీయింగ్ ఎ స్కేలార్. దాని యూనిట్స్ ఏంటంటే చూడగానే చెప్పొచ్చు కదా. W అంటే వర్క్ డన్, వర్క్ డన్ అంటే జౌల్స్ కదమ్మా, పర్ ఛార్జ్ అంటే కూలుమ్స్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి యూనిట్స్ జౌల్ పర్ కూలూమ్ అనొచ్చు. మామూలుగా అయితే వోల్ట్ అంటాం సింపుల్ గా. ఓకేనా, జౌల్ పర్ కూలూమ్ కూడా ఒక యూనిట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. పేరులోనే అర్థమైపోతుంది, ఈక్వి అంటే ఈక్వల్, పొటెన్షియల్ అంటే చెప్పాను కదా ఈక్వల్ పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఒక సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర అయినా పొటెన్షియల్ ఒకేలా ఉంటే ఆ సర్ఫేస్ ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఓకేనా, అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద ఇప్పుడు 0. ఎందుకని, ఇప్పుడు పైన ఫార్ములా చూడండి అమ్మా, V ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, W/Q. అప్పుడు W ఎంత అవుద్ది, V ఇంటూ Q కదా. V అంటే నేను ఏం చెప్పాను, యాక్చువల్గా పొటెన్షియల్ కాదమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పాను, గుర్తుందా. ఇప్పుడు
ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 2 పాయింట్స్ మీద, 2 పాయింట్స్ మధ్య. 0 సార్. సో డబ్ల్యూ ఎంత అవుద్ది? 0 కదా. అంటే ఒక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఉంది, ఒక పేపర్ ఊహించుకోండి. ఆ పేపర్ మీద ఏ పాయింట్ దగ్గర అయినా సరే పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంది. నేను ఒక ఛార్జ్ ని ఆ పేపర్ మీద ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మూవ్ చేశాను, అంటే నేను కొంచెం వర్క్ చేశాను. కానీ వర్క్ డన్ ఎంత అవుద్ది? 0 అవుద్ది. ఎందుకంటే వర్క్ డన్ అంటే ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ కదా. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద పొటెన్షియల్ అంతా కాన్స్టెంట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కాబట్టి వర్క్ డన్ ఎంత? 0. సో వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ 0 ఫర్ ఏ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఓకే, అది ఎలాంటిదంటే ఆప్టిక్స్ లో వేవ్ ఫ్రంట్ లాగా. మీకు అప్పుడు వేవ్ ఫ్రంట్ అంటే ఏం చెప్పాను? సేమ్ ఒకే ఫేజ్ లో ఉన్న అన్ని వేవ్స్ కలిస్తే ఆ లోకస్ ని మనం ఏమంటాం? వేవ్ ఫ్రంట్ అంటాం కదా. సో ఒకే పొటెన్షియల్ ఉన్న సర్ఫేస్ ని అన్ని పాయింట్స్ దగ్గర ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మనకి మళ్ళీ మొదలే. పాయింట్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత కట్టాం కదా. పాయింట్ ఛార్జ్ స్పియర్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, సిలిండర్ వలన ఎంతో కట్టాం కదా. ఇప్పుడు సేమ్ అవే ఫార్ములాస్ దేనికి కట్టాలి? పొటెన్షియల్ కట్టాలి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఎంతంటే 1/4πε0 Q/r² కాదు, ఆర్. మీరు ఎప్పుడు ఒక బండ గుర్తు పెట్టేసుకోండి. మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కు పొటెన్షియల్ కి మధ్య ఒక రిలేషన్ ఉందండి. ఆ రిలేషన్ నెక్స్ట్ వస్తుంది. ఇక ఇక్కడ వచ్చింది కదా, E ఈజ్ ఈక్వల్ టు -dV/dr. ఇది జనరల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని పొటెన్షియల్ ని కనెక్ట్ చేసే ఈక్వేషన్ ఇది. ఇందులో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇంటిగ్రేట్ చేస్తే పొటెన్షియల్ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక 1/r² అయితే పొటెన్షియల్ ఎప్పుడు కూడా ఒక పవర్ తగ్గుతుంది, 1/r వస్తుంది. ఓకేనా? సో పొటెన్షియల్ ఫార్ములాస్ అన్ని కూడా 1/r² అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/r వస్తుంది. అక్కడ 1/r³ అయితే ఈ 1/r² వస్తాయి, ఒక పవర్ తగ్గుతుంది. ఓకే, సో పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పక్కనే రాస్తాను చూడండి, మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత పాయింట్ ఛార్జ్ కి? 1/4πε0 Q/r² కదమ్మా. సో పొటెన్షియల్ కి ఎంత వచ్చింది? ఇక్కడ r వచ్చింది. అలాగే మళ్ళీ స్పియర్ తీసుకోండి. స్పియర్ కి మనకి ఎంత వచ్చింది? అక్కడ ఫార్ములా Q/r² వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? Q/r వచ్చింది. ఓకేనా? కానీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? ఇన్సైడ్ ద స్పియర్ పొటెన్షియల్ అనేది అసలు స్మాల్ ఆర్ మీద డిపెండ్ అవ్వట్లా. అంటే అర్థం ఏంటి? స్పియర్ లోపల ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్స్టెంట్. అదేగా ఈక్వి పొటెన్షియల్ అన్నాను కదా నేను ఇప్పుడు. ఓకేనా? సో V ఇన్సైడ్ పొటెన్షియల్ ఇన్సైడ్ స్పెరికల్ కండక్టర్ ఎంత అంటే 1/4πε0 Q/R వస్తుంది. క్యాపిటల్ ఆర్ మారదు కదా. సో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ అనేది ఏంటి? కాన్స్టెంట్. స్పియర్ లోపల ఏ పాయింట్ దగ్గర అయినా దానికి ఒకటే వాల్యూ ఉంటుంది. ఓకేనా? దాన్ని డయాగ్రామ్ లో చూపించాను చూడండి. ఇది పొటెన్షియల్, ఇందాక గీసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. పొటెన్షియల్ చూడండి లోపల ఇలా కాన్స్టెంట్ గా ఉంది, కానీ బయటకు వచ్చేటప్పటికి సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగే అది కూడా తగ్గుతుంది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డైపోల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను, గుర్తుందా మీకు? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? డైపోల్ మూమెంట్ కి ఫార్ములా Q ఇంటూ డైపోల్ మూమెంట్ వెక్టారు డైరెక్షన్ జనరల్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా? వెరీ గుడ్. సో ఇప్పుడు నేను రాసిన ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా? ఎలక్ట్రిక్ డైపోల్ కి పొటెన్షియల్ ఎంత అంటే P cos θ/4πε0 r². ఇందులో చాలా మంచి పాయింట్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ తీటాని బట్టి మారిపోద్దిగా. తీటా అంటే ఏంటో తెలియడం కోసం మీకు ఇక్కడ రాశాను చూడండి. ఇది డైపోల్ అన్న. సెపరేషన్ ఏమో 2L -Q + Q ఉంది. నేను P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టాలనుకోండి, సరే పొటెన్షియల్ కట్టాలి. సో ఒక లైన్ కలిపాను కదా ఇక్కడ. ఈ లైన్ ఈ డైపోల్ యొక్క యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత? తీటా. ఓకే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, తీటా కనుక 90 degrees అయితే అంటే ఆ లైన్ ఎలా ఉంటుంది? అప్పుడు ఇలా ఉంటుంది కదా. ఓకేనా? తీటా 90 degrees అయినప్పుడు పొటెన్షియల్ ఎంత? Cos 90 ఎంత తెలుస్తుంది? 0 అయిపోతుంది. అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్
పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పొటెన్షియల్ ఎప్పుడు కూడా జీరో ఓకే. అంటే ఏ పాయింట్ దగ్గర జీరోనే కదా 90 degrees యాంగిల్లో. అంటే అది ఏ సర్ఫేస్? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, అంతేగా. అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, అఫ్ కోర్స్ అప్పుడు cos 0 1 అవుతుంది. ఫార్ములా ఏమవుతుంది? P/4πε0r². ఓకేనా? మీరు ఇప్పుడు చేయకుండానే చెప్పండి. ఇందాక నేను ఏమన్నా లాస్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫార్ములా మాత్రం నేను చెప్పాల, డైపోల్ కి ఇక్కడ వస్తుందని చెప్పాను, ఇప్పుడు వస్తుంది. మీరు గెస్ చేయండి ఎవరన్నా. పొటెన్షియల్ కి ఫార్ములాలో 1/r² వచ్చిందమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాలో ఏమొస్తుంది? 1/r అవుతుంది సార్. ఇక్కడ 1/r² వచ్చింది కదా, అక్కడ ఏమొస్తుంది అంటారు? 1/r³ వస్తుంది. r³ వస్తుంది. మీకు చెప్పాను కదా, పొటెన్షియల్ లో r² ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో r³ వస్తుంది. ఓకేనా? పవర్ పెరుగుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, లేకపోతే పొటెన్షియల్ లో పవర్ తగ్గుతుందని చెప్పాను. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మన దగ్గర పొటెన్షియల్ ఫార్ములా ఉందిగా. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కట్టొచ్చు అంటే రెండు కాంపొనెంట్స్ పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఈఆర్ ఈథీటా, ఫార్ములా ఏమో ∂V/∂r కదా, మైనస్ ఇప్పుడే రాశాను. ఈఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ∂V/∂r, ఈథీటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఇది. సో కడితే మనకి ఎంత వచ్చింది చూడండి. ఈఆర్ ఏమో ఇంత వచ్చింది, ఈ థీటా ఏమో ఇంత వచ్చింది. మీకు ఒక విషయం అర్థం కావాలి, ఇక్కడ పొటెన్షియల్ మాత్రం పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో 0 అవుతుంది, అంటే ఈక్వి పొటెన్షియల్. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం ఏ డైరెక్షన్ లో అయినా వ్యారీ అవుతుంది, కాన్స్టెంట్ గా ఉండదు. ఆ 0 కూడా కాదు ఏ డైరెక్షన్ లోనూ. ఓకే, సో రిజల్టెంట్ కడతాం. ఇక్కడ రిజల్టెంట్ కట్టినప్పుడు P/, అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుందిలేండి, రెండు కలుపుతారు. కలిపినప్పుడు టోటల్ ఫార్ములా ఎంత వచ్చిందంటే చూడండి, P/4πε0r³ ఇంటూ √1 + 3 cos²θ. మీకు ఇది గుర్తుపెట్టుకోకర్లా, ఈ రెండు గుర్తుండాలమ్మా. ఇప్పుడు యాక్సియల్ డైరెక్షన్ లో అనగానే థీటా ఎంత అవుద్ది? యాక్సియల్ అంటే యాక్సిస్ ఉన్న డైరెక్షన్ లో థీటా ఎంత అప్పుడు? 0 0 కదా. అప్పుడు మీకు ఫార్ములా ప్రకారం ఏమవుద్దో చూడండి. ఇక్కడ ఫార్ములాలో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే cos 0 1 అమ్మా. 1 + 3 ఎంత? 4 కదా. √4 ఎంత? 2 కదా. సో ఫార్ములా ఎంత? 2P/4πε0r³. దీని నుంచి వచ్చింది ఇది. సో అది ఓకే. తర్వాత ఈక్వటోరియల్ అన్నప్పుడు పర్పెండిక్యులర్ కదా, అంటే ఈ డైరెక్షన్. అప్పుడు థీటా ఎంత? 90 కదమ్మా. థీటా 90 అయితే చూడండి ఏమవుతుంది, 1 + 3 × 0. సో 1 వస్తుంది కదా, అంటే ఆన్సర్ ఎంత? P/4πε0r. అంటే దీన్ని చూడండి సగం ఉంది ఇందులో. సో ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ? ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. యాక్సియల్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వటోరియల్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ట్వైస్ ఉంటుందమ్మా. ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఈక్వటోరియల్ డైరెక్షన్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇన్ఫైనైట్ లైన్ ఛార్జ్ ఒకటి తీసుకుంటాం, దానికి ఫార్ములా ఇది, పొటెన్షియల్ ఫార్ములా. సర్క్యులర్ డిస్క్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యులర్ డిస్క్ అయితే 1/4πε0r³/r. అదే సెంటర్ దగ్గర లేకపోతే రిమ్ దగ్గర అయితే σr/πε0. ఓకేనా? సో సెంటర్ దగ్గర మనకి ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? σr/πε0. ఓకే, మరి ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ πε0 ఉంది, ఇక్కడేమో 2ε0 ఉందమ్మా. తేడా గమనించండి. ఓకేనా? రిమ్ దగ్గర అంటే ఎడ్జ్ దగ్గర, రిమ్ దగ్గర ఏమో σr/πε0. సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి σr/2ε0. సో దేని వాల్యూ ఎక్కువ? π అంటే 3.14 కదా, అది ఎక్కువ. సో డినామినేటర్ లో ఉంది కాబట్టి రిమ్ వాల్యూ తక్కువ, సెంటర్ వాల్యూ ఎక్కువ. సో వి సెంటర్ గ్రేటర్ దెన్ వి రిమ్. ఓకే, సో ఇక్కడికి ఎలక్ట్రోస్టాటిక్స్ కంప్లీట్ అయిందండి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంతా కూడా ఏంటంటేనమ్మా, ఎలక్ట్రిక్ ఛార్జ్ వలన, స్టేషనరీ ఎలక్ట్రిక్ ఛార్జ్ వలన వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాని క్యాలిక్యులేషన్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఒక స్పియర్, సిలిండర్, డైపోలు, ఇలా ఏ సందర్భం తీసుకున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలియాలి, తర్వాత పొటెన్షియల్ ఎంతో తెలియాలి. ఓకేనా? సో డిపెండెన్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² లేదా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r, లేకపోతే కాన్స్టెంట్ గా ఉంటుందా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందులో ఈక్వటోరియల్ డైరెక్షన్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి
యాక్సియల్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డబుల్ ఉంటుంది. పొటెన్షియల్ వచ్చేటప్పటికి పర్పెండిక్యులర్ లైన్ లో మీకు ఏమవుతుంది అంటే ఈక్వటోరియల్ ప్లేన్ అంటాం కదా అని, ఈక్వటోరియల్ ప్లేన్ లో పొటెన్షియల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది, కాన్స్టెంట్, అంటే అది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఇలా కొన్ని హైలైట్స్ ఉంటాయి, అవి జాగ్రత్తగా చదువుకుంటే మీకు అది కష్టం అవుతుంది. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అయింది కాబట్టి నెక్స్ట్ డైఎలక్ట్రిక్ స్టార్ట్ చేద్దాం. డైఎలక్ట్రిక్స్ కెపాసిటర్స్ రెండు కలిపి ఒక చిన్న చాప్టరే, ఒక క్లాస్ లో అయిపోవచ్చు. సో ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా.